ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్ పనులను 2026 సంవత్సరానికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న తెలిపారు. అతిసారం కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ చెప్పారు. త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేత సంఘాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్ పనులను 2026 సంవత్సరానికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో నిన్న కేంద్ర మంత్రి పర్యటించి మడకశిరలో రైల్వే లైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్ పనులు ఏడాదిన్నరలోపు పూర్తయ్యేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు. తుమకూరు, చిత్రదుర్గ, దావణగిరి రైల్వే లైన్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అతిసారం కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ చెప్పారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అతిసారం ప్రబలిన మారుతీనగర్, లెనిన్ నగర్లలో నిన్న మంత్రి రెండోసారి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు. లెనిన్ నగర్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నీటి కాలుష్యం వల్లే డయేరియా వ్యాప్తి చెందిందన్నారు. పిడుగురాళ్లలోని 10 బోర్ల నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా 8 బోర్ల నీటిలో నైట్రేట్ ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. 2 రోజుల్లో మురుగు కాల్వల్లో పూడిగ తీయించాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. మురుగు తొలగించడానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31వ తేదీలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను పరిశీలించి జూన్ 2వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ 9వ తేదీలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్దత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అంశాన్ని శాసనసభలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు. నిన్న హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024 లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై యుద్దం ప్రకటించిందని, అందులో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ను నియంత్రించేందుకు డీజీపీ నేతృత్వంలో 400 మందితో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్య దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. తిరుపతి పోలీసు అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల ఎస్పీలతో నిన్న ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం కట్టడికి ప్రత్యేక దృష్టి సారించామని వివరిస్తూ, ప్రజలకి, సమాజానికి జవాబుదారీతనంగా ఉండటం, చట్టాలను గౌరవించడం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి, రాష్ట్రం మొత్తంలో కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత చిన్నపిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయడం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని చేనేత సంఘాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామంలో చేనేత కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సవిత నిన్న పాల్గొన్నారు. చేనేత సహకార సంఘాల గోదాముల్లో నిలువ ఉన్న చేనేత వస్త్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల సంఘాలను బలోపేతం చేస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, సహకార సంఘాలకి రావాల్సిన పాత బాకీలు కూడా చెల్లిస్తాం. అదే విధంగా వాళ్ళకి ఏవైతే అవసరమో ముడి సరుకులు కావచ్చు, సబ్సిడీస్, అదే విధంగా వాళ్ళకి డిజైన్ మార్చి ఏ విధంగా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాం. అవసరమైతే ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు కూడా తీసుకెళ్తాం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరువ చేసేందుకు రానున్న రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్కు గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారం వచ్చిన సందర్భంగా మంత్రి ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధులకు, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని చేరువ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, ఈ విధానంపై వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని మూడా సర్లోవా పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడా సర్లోవా పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే మూడా సర్లోవా పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, దానిని పరిరక్షించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70% రాయితీ ఇస్తుంది. యూనిట్కు గరిష్టంగా 60,900 రూపాయల నుంచి 2,07,000 రూపాయల వరకు పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీన్ని అమలు చేయనుంది. షెడ్ల నిర్మాణాల రాయితీ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యవసరాలైన ముడి చమురు, విద్యుత్, వంట నూనెల వంటి వస్తువుల విషయంలో దేశీయ ఉత్పాదకత పెరిగితే దిగుమతుల భారం తగ్గి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుందని మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాలు, సౌర విద్యుత్తు, నూనె గింజల దేశీయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, సమాచార ప్రసార వ్యవస్థ, బ్యాంకింగ్ రంగాలలో మన దేశం మునిపెన్నడూ లేని ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిన్న అత్యధికంగా 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, తిరుపతి, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. 2 రోజులుగా కురుస్తున్న వానలకు ఈదురుగాలులు తోడు కావడంతో కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోస్తాలో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలు ఖరీఫ్ సాగుకు అనుకూలిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 4 రోజులకు గాను పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్ పనులను 2026 సంవత్సరానికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు. అతిసారం కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ చెప్పారు. త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేత సంఘాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.